శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా కర్కాటక రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా గురువు ఈ డిసెంబర్ 5వ తారీఖున 12వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది. ఒక విధంగా ఇప్పుడు రాశిలో ఉన్నప్పుడు మీకు చాలా వరకు మంచి శుభ ఫలితాలు, అంటే మీ యొక్క జీవన విధానంలో ఒక మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ఉత్తమ పౌరుడిగా మారే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడ్డారు, ఓకే. అయితే ఇప్పుడు 12వ స్థానంలోకి రాబోతున్నాడు. ఈ 12వ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే కొంతవరకు సంతానం కొరకు, మంచి కార్యక్రమాల కొరకు, ఏదన్నా పెళ్లి చేయడం కానీ, శుభకార్యం చేయడం కానీ, అంటే మీరు వ్యక్తిగతంగా వయసులో ఉంటే మీ సొంతంగా వివాహం జరుగుతుంది. మీరు పెద్దవారు అంటే మీ పిల్లల వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని కొంత సెటిల్మెంట్లు అన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఖర్చులకి మనకి డబ్బులు ఎలాగొస్తాయి అని మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ డిసెంబర్ 5 తర్వాత 12వ స్థానంలోకి వెళ్ళిన గురువు ఇంకా కొద్ది రోజుల పాటు వక్ర గమనంలో ఉండడం వల్ల లాభస్థాన ఫలితాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 11వ స్థానంలో గురువు ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం మీరు టెంపరీగా ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఈ సమయంలో మీ యొక్క సంతానం కొరకు కానీ, పుణ్య కార్యక్రమాల కొరకు కానీ, ఏదన్నా అప్పులు తీర్చడానికో బాధ్యతలు తీర్చుకోవడానికో దాని కొరకు కానీ, విదేశ ప్రయాణానికి కానీ, ఉన్నత విద్య కొరకు కానీ మీరు చేసే ధన ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. దానివల్ల మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు సజావుగా సాగిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీ దగ్గర ధనం లేకపోయినా మీరు చేపట్టిన కార్యక్రమం మంచిదైనప్పుడు 100% సమయానికి ధనం అన్నది సహకరించడం జరుగుతూ ఉంటుంది. నిర్మోహమాటంగా మీరు మీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ప్రస్తుతం ఒక 3 గ్రహాలు 5వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడన్నా 5వ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి యాంబిషన్స్, కోరికలు, విద్వత్తు బయటపడేలా చేస్తుంటాయి. అలాగే కొన్ని బలహీనతలు కూడా మీరు లోనవడం జరుగుతూ ఉంటుంది 5వ స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు. అయితే ఇది మీకు 10వ స్థానానికి 8వ స్థానం అవుతుంది కాబట్టి 5వ స్థానం మీరు కంప్లీట్గా ఉద్యోగం మారడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే సడన్గా వృత్తిపరమైనటువంటి మార్పులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే కొంతవరకు ఇవన్నీ ఈ కుజుడు, రవి 5వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే ఒక పోటీకి వెళ్ళినా కంప్లీట్గా దాంట్లో సక్సెస్ పొందుతారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే మీ టాలెంట్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నారో, ఒక ప్రాజెక్టు తయారు చేసి అది ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అది కంపల్సరీగా నెరవేరే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మీరు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న మీకు కొత్త కొత్త అవకాశాలు, ఆర్డర్సు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే పిల్లల యొక్క ప్రగతి విషయంలో ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. వారి కొరకు కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్టు, ఈ జోదం ఇలాంటి వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పాల్గొకూడదు. అలాగే ఏదైనా ఎఫ్ఐఆర్లో ఉన్న, ప్రేమలో ఉన్న దానివల్ల విభేదాలు, చికాకులు వచ్చి కొంత ధన నష్టం, అలాగే కొంత గౌరవానికి భంగం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, స్త్రీలతో పరిచయం పెంచుకోవడం కానీ, వాళ్ళతో ఏదైనా ఈ ఫోన్లో అది మాట్లాడినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేనిపోని కొత్త సమస్యలతో జీవితాన్ని వేరే వైపు మళ్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫర్ ది సేమ్ టైం అధికారులతో కానీ, అలాగే కొంతమంది వ్యక్తులతో కానీ మీరు మరీ మనసు విప్పి రాసుకు పూసుకు తిరగకుండా ఏదో విధంగా అంటి ముట్టినట్టు ఉంటే మంచిది. వాళ్ళతో ఎంతగా మీరు తగ్గించుకుంటేనే అంత మంచిది. అది ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉన్న వారికి అర్థమవుతుంటుంది. బట్ అటువంటి బలహీనతల నుంచి బయటపడితే అంత అనుకూలం ఉంది. లేని పక్షంలో
ఏదో ఒక చికాకు. అంటే ఎందుకంటే ప్రస్తుతం అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అనవసరంగా ఏదో ఒక ఇబ్బందిలో ఇరుక్కొని దానివల్ల మనం ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటివి పాల్గొవద్దు. దానివల్ల కొంత అపవాదులు, అపనిందలు, పరువు పోయే కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భాగ్యస్థానంలో శని భగవానుడు కూడా చాలా వరకు ఈ సమయంలో మీరు ఒంటరిగా గడపాలి అనే ఆలోచన వస్తుంది. అలాగే చాలా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని, అంటే కొంత ఈ కాశీయో లేదంటే పుట్టపర్తో ఇలాంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి యాత్రా స్థలానికి చాలా సింపుల్గా వెళ్ళే ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఈ వారం అంతా సంపూర్ణంగా ఉంటుంది. అటు లాభాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల చాలా వరకు గురువు యొక్క సహకారంతో మిగతా గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోయినా గురుబలం మీకు ఉండడం వల్ల అన్ని విషయాల్లో శ్రమాంతర విజయాన్ని ఈ వారం మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవడం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పూలు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.